పల్లవి ఏమో సాన్వికతో మాట్లాడుతూ ఉంటే ఇదే టైం అని చెప్పి పల్లవి బుక్ దగ్గరికి వస్తాడనమాట ఆ చరణ్. ఇక చరణ్‌లా అనుకుంటాడు, నాకే ఫస్ట్ ర్యాంక్ నేను తెచ్చుకుంటాను అని చెప్పి అందరి ముందు చెప్తావా? పల్లవి అన్నిట్లో ఫస్ట్, చదువులో కూడా ఫస్ట్ అని చెప్పి ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావా? నీకంత సీన్ ఇవ్వనుగా. చూడు నీ బుక్‌ని నేను ఇంకుతో ఏం చేస్తానో చూడు అని చెప్పి ఇక ఇంకంతా అన్ని పేజెస్ మీద వచ్చేలాగా పోసేస్తాడనమాట. ఇక టెక్స్ట్ బుక్ చదవడానికి పనికి రాకుండా చేస్తాడు చరణ్. ఇక దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది అక్షిత కూడా. ఏం చేస్తున్నారు బావగారు అని చెప్పి వస్తుంది. ఏం లేదు, మెల్లగా మాట్లాడు. ఆ పల్లవి రేపటి నుంచి సెమిస్టర్ ఎగ్జామ్స్ కదా మనకి, చదవడానికి బుక్ ఇక్కడ పెట్టుకుంది. ఆ బుక్ చదవకుండా ఉండడానికి నేనే ఇదిగో ఇంకంతా పోసాను. అది చదవకపోతే ఎగ్జామ్లో ఇంకా పాస్ అవుద్దో ఏదో మనకు తెలియదులే, కానీ కనీసం ఫస్ట్ ర్యాంక్ అయితే రాదు కదా. ఆ రకంగా ప్లాన్ చేశాను అనగానే, వావ్ బావగారు అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. పద పద పక్కకి వెళ్ళి చూద్దాము ఆ పల్లవి ఏం చేస్తుందో అని చెప్పి వీళ్ళు మొత్తం ఇంత ఇంక్ పోసేసి పక్కకి వెళ్ళి చాటుగా చూస్తూ ఉంటారు. ఇటు పక్క ఏమో పల్లవి సాన్వితో మాట్లాడుతూ ఉంటుంది కదా. ఎవరితో మాట్లాడుతున్నావు, ఎందుకంత ఇబ్బంది పడుతున్నావు చెప్పొచ్చు కదా అని చెప్పి, ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పు నేను సాల్వ్ చేస్తాను అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే సాన్విని, అప్పుడు సాన్విక, చూడు అదంతా నా పర్సనల్ ప్రాబ్లం, నేను చూసుకుంటాను, అది నీకు అనవసరం, నువ్వు నా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సాన్వి. ఇక పల్లవి వచ్చి కూర్చుంటుంది టేబుల్ మీద. అక్కడే బుక్ ఉంటుంది. ఎందుకు సాన్విక అంత ప్రాబ్లం ఏదో పెట్టుకొని ఎందుకు చెప్పడం లేదు అని చెప్పి ఆలోచిస్తూ బుక్ని చూస్తుంది సడన్గా. ఇదేంటి బుక్ నిండా ఇంకేంటి అని చెప్పి అన్ని పేజెస్ చూస్తూ ఉంటుంది. ఇలా అయిందేంటి అని చెప్పి చూస్తూ ఉంటే, అసలు ఎవరు చేశారు ఇది అని చెప్పి అలా పల్లవి అంటూ ఉంటే, నేనే చేశాను నువ్వు చదవకుండా ఉండడానికి అని చెప్పి అలా చరణ్ మెల్లగా అంటూ ఉంటాడు అక్షితకు వినిపించేలాగా. బావగారు సూపర్ బావగారు మీరు అని చెప్పి అక్కడ అక్షిత కూడా అంటూ ఉంటుంది. మెల్లగా నవ్వు మెల్లగా నవ్వు అని చెప్పి చరణ్ అక్షిత చాటుగా చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. ఈ లోపల బామ్మ వస్తుంది. ఏమైంది పల్లవి అలా ఉన్నావు అని చెప్పి అనగానే, చూడండి బామ్మగారు నా బుక్ ఎవరో ఇలా ఇంకంతా పోసేశారు అనగానే, అయ్యయ్యో రేపటి నుంచే కదా సెమిస్టర్ ఎగ్జామ్స్ చదవాలి కదా, ఇప్పుడు ఎలాగా అని చెప్పి అంటుంది బామ్మ. ఏమో బామ్మగారు నాకైతే టెన్షన్ వచ్చేస్తుంది, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, ఎవరు చేశారో ఏమో తెలియదు కానీ చాలా భయంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే అక్షిత మెలకు వస్తుందనమాట. బయటేమో పెద్దగా హారతులు సాంగ్, దేవుడి సాంగ్లు పెడతారనమాట. ఇక అక్షిత నిద్రలేచి పొద్దున్నే ఈ పల్లవి ఒకటి ఆ దేవుడికి పూజలు చేస్తూ డిస్టర్బెన్స్, రోజు ఇలాగే మెలకు వస్తుంది అని చెప్పి తిట్టుకుంటూ ఉంటుంది పల్లవిని. ఇక అప్పుడు చంటి వచ్చి, ఏంటి అక్షిత ఎందుకు వదిన తిడుతున్నావు, వదిన పూజ కదా చేస్తుంది, పూజ చేస్తే ఇంటికి మంచిది, ఒక పాజిటివ్ వైబ్, నువ్వు కనీసం వెళ్ళి పూజలో సహాయం చేయొచ్చు కదా, నైట్ చదివావా అంటే చదవకుండా నిద్రపోయావు, పొద్దున్నే లెగ్స్ చదివావా అంటే ఏమీ లేదు, పోనీ కనీసం పూజలో అయినా పార్టిసిపేట్ చేయరా, పూజకి దేవుడికి అయినా దండం పెట్టుకుందాం రా అని చెప్పి ఇక చంటి అక్షిత కిందకు వస్తూ ఉంటారు. ఇక రూము ఇల్లంతా కూడా పొగలతో నిండిపోతుంది. ఇంత ఇదిగా సాంబార్ అనేసింది ఎవరు అన్నట్టుగా ఇటు అందరూ వస్తూ ఉంటారన్నమాట. ఇక సుమలత సాన్వి కూడా వస్తూ ఉంటారు. ఇంట్లో మనుషులు కూడా కనిపించినంత పొగలు వేసేస్తారనమాట ఇల్లంతా. ఇక సాన్వి అయితే తిడుతూ ఉంటుంది, ఈ పల్లవికి ఏం పని లేదు, ఇంత పొగలు పెట్టి అందరిని డిస్టర్బ్ చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల బామ్మ వస్తుంది. నా పల్లవి నా మనవరాలు, అందుకే తను ఎంత బాగా పూజలు చేస్తుందో అని చెప్పి మెచ్చుకుంటూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి పల్లవి వస్తుందనమాట. అక్షిత చూసి, అదేంటి పల్లవి నువ్వు ఇప్పుడు ఇలా వస్తున్నావు, ఇదంతా చేసింది ఎవరు, ఇక్కడ పూజ గదిలో ఎవరు పూజ చేస్తున్నారు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, నేను కాదు నేను ఇప్పుడే వస్తున్నాను అని పల్లవి అంటుంది. మరి ఎవరు పూజ చేస్తున్నారు అని చెప్పి అందరూ కూడా కట్టకట్టుకొని పూజ గది దగ్గరికి వస్తారు. అక్కడేమో చరణ్ ఏమో ఇక చక్కగా పంచాలాల చేతి కట్టుకొని దేవుడికి పూజ చేస్తూ ఉంటాడనమాట. ఇక రే అన్నయ్య ఏంట్రా అని చెప్పి చరణ్ చంటి అడుగుతూ ఉంటే, సైలెంట్ అని చెప్పి చరణ్ అట్లా అంటూ ఉంటాడు. రే తమ్ముడు అని చెప్పి సాన్వి అంటూ ఉంటే అప్పుడు చరణ్, అక్క పూజ చేసుకుంటున్నాను మధ్యలో మాట్లాడకు అని చెప్పి ఇక పూజ కంటిన్యూ చేసేస్తాడనమాట. ఇక అందరూ షాక్లో ఉంటారు. ఇక బామ్మ అయితే, ఒరే ప్రసాదు అని చెప్పి సుమలత హస్బెండ్ని పిలుస్తూ ఉంటుంది. రే నీ కొడుక్కి ఏదో అయిందిరా, అంబులెన్స్కి ఫోన్ చేయి, హాస్పిటల్ తీసుకెళ్దాము అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, అవునమ్మా వీడికి ఏదో అయినట్టుంది, వీడు పూజ చేయడం ఏంటి అని చెప్పి అందరూ షాకింగ్గా అలా చూస్తూ ఉంటారు. ఈ లోపల పూజ కంప్లీట్ చేసుకొని చరణ్ బయటకు వచ్చి, హారతి తీసుకోండి అని చెప్పి అందరికీ హారతి ఇస్తూ ఉంటాడు. ఇక అందరూ హారతి తీసుకుంటారు. ఇక పల్లవి ఏమో అలా షాకింగ్గా చూస్తూ ఉంటే, ఏయ్ హారతి తీసుకో అని చెప్పి అంటాడు. అని చెప్పి హారతి తీసుకుంటుంది పల్లవి. ఇక ఆ తర్వాత, ఏంటి అందరూ అలా షాక్ అయిపోయారు అనగానే, నువ్వు పూజ చేయడం ఏంట్రా అని చెప్పి సుమలత వీళ్ళందరూ అడుగుతూ ఉంటే, నేను పూజ చేయకూడదు అదేమన్నా తప్ప ఏంటి, ఇటు పల్లవి అయితే, అంటే చరణ్ నువ్వు ఎప్పుడు పూజ చేయవు కదా అనగానే, అంటే నీకు మాత్రమే పూజ చేయడం వస్తుందా, ఏ గుళ్ళో అయినా చూసుకో,
మగవాళ్ళే పూజ చేస్తారు. ఆ అమ్మాయిల కన్నా, లేడీస్ కన్నా మగవాళ్ళే సూపర్‌గా చేస్తారు తెలుసా? అనగానే ఇటు ప్రసాదరావు అంటారు, "రేయ్! ఎగ్జామ్ ముందు చదివితే పూజలు చేస్తే మార్క్స్ రావు. పూజ చేయకపోయినా చదివితే మార్క్స్ వస్తాయి. ముందు చదువు మీద కాన్సంట్రేట్ చెయ్యి" అనగానే నేను ఫుల్‌గా చదివేశాను. "అక్షిత నువ్వు ప్రిపేర్ అయ్యావా?" అనగానే ప్రిపేర్ అయ్యాను బావగారు అని చెప్పి అంటుంది. "రేయ్! చంటి నువ్వు చదివావా?" అనగానే "చదివానన్నయ్య" అని చెప్పి అంటాడు. "నేను కూడా ఫుల్‌గా ప్రిపేర్ అయ్యాను. పల్లవి నువ్వు చదివావా?" అని చెప్పి అనగానే నేనా? నేను బుక్కు ఎవరో పాడు చేశారు. నాది ఇంక్ అంతా పోశారు. చదవలేకపోయాను అనగానే, "హ్మ్. ఏం చదువుతావులే. కనీసమైన పాస్ మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చెయి" అని చెప్పి అనగానే, ఏం చేస్తాం అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత బామ్మ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే, "ఏంట్రా? ఏంటి? ఏది బుక్ పాడైపోయిందంటుందేంటి?" అని చెప్పి అడుగుతూ ఉంటుంది సుమలత. ఈ లోపల అక్కడికి అక్షిత, చంటి వాళ్ళు కూడా వెళ్ళిపోతారనమాట. కాలేజ్‌కి రెడీ అవుదామని. ఇక సుమలతకి చెప్తాడనమాట చరణ్, "మమ్మీ దాని బుక్ పాడు చేసింది ఎవరో కాదు నేనే. అది ఎగ్జామ్‌లో ఫెయిల్ అవ్వాలి, చదవకూడదని చెప్పి నేనే అలా చేశాను" అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరేలేరా అని చెప్పి సుమలత అంటుంది. ఇక తను కూడా రెడీ అవ్వడానికి కాలేజ్‌కి బయలుదేరతాడు. ఇటు కాలేజ్‌లో లాన్‌లో అందరూ చదువుతూ ఉంటారనమాట. ఎగ్జామ్‌కి ముందు కొంచెం టైం ఉంటుంది గదా! అట్లాగా బుక్ తిరిగేస్తూ ఉంటుంది పల్లవి. ఇంకో దగ్గరేమో అక్షిత, భువన కూర్చొనుంటారనమాట. ఇక భువన ఏమో చదివింది గుర్తులేక ఇక టెక్స్ట్ బుక్‌లో కొన్ని పేపర్స్ చిట్స్ లాగా రెడీ చేస్తూ జుట్లు దోపుకుంటూ ఉంటుంది. ఇక అక్షిత అడుగుతుంది, "అదేంటి భువన చదవలేదా ఏంటి?" అనగానే, "ఎందుకు చదవలేదు? చదివాను. కానీ బ్రెయిన్‌లోకి ఏమీ గుర్తులేవు. అందుకే ఎప్పుడు చేసేలాగే చిట్లు పెడుతున్నాను" అని చెప్పి ఇక చిట్స్ అన్నీ జుట్టులో దోపుతూ ఉంటుందనమాట ఒక్కొక్కటి చేసి. ఈ లోపల అక్కడికి వస్తాడు రెడీ అయ్యి కాలేజ్‌కి. ఎవరంటే చరణ్ వస్తాడు. "హాయ్ అక్షిత, హాయ్ భువన. ప్రిపేర్ అయ్యారా?" అని చెప్పి అడుగుతూ ఉంటే, ప్రిపేర్ అయ్యాం బావగారు" అని చెప్పి అంటుంది తిను. ప్రిపేర్ అయ్యామని భువన కూడా అంటుంది. ఇక నేనైతే ఫుల్‌గా ప్రిపేర్ అయ్యాను. అన్ని సబ్జెక్ట్స్ నా నాలుక చివరే ఉన్నాయి అనగానే, "అంటే నోట్‌లో పెట్టావా చిట్స్?" అని చెప్పి భువన అడుగుతుంది. "చిట్స్ ఏంటి?" అని చెప్పి అంటాడు చరణ్. "ఏం లేలే బావగారు" అని చెప్పి అక్షిత కవర్ చేస్తుంది. ఇక అటు పల్లవి ఏమో ప్రిపేర్ అవుతూ ఉంటే, "ఏంటి ఈ బండదేదో చదివేస్తున్నట్టుంది" అని చెప్పి మనసులో అనుకుంటాడు చరణ్. మరోపక్క అక్కడే చంటి ఏడని చూస్తే చంటి ఏమో అన్ని బనానాస్ తింటూ ఉంటాడు ఒకదాని తర్వాత ఒకటి. "రేయ్ ఏంట్రా తింటున్నావు?" అని చెప్పి ఇటు చరణ్ అడుగుతూ ఉంటే, ఇటు అక్షిత కూడా "ఏంటి తినే ప్రోగ్రామ్ పెట్టుకున్నావు ఎగ్జామ్ పెట్టుకొని" అనగానే, లెక్చరర్ సార్ చెప్పారు కదా బనానా తింటే బాగా గుర్తుంటుందని" అని చెప్పి అనగానే, అప్పుడు చరణ్ అంటాడు, "రేయ్ అది బాగా చదివే వాళ్ళకిరా బనానా ఏదో 1, 2 తింటే బాగా గుర్తుంటుందని, చదవకుండా బనానాలు తింటే కాదురా" అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. పల్లవి అది పట్టించుకోకుండా చదువుకుంటూ ఉంటే, "ఈ బండది చదువుతుంది. దీన్ని ఎట్లాగైనా ఆపాలి" అని చెప్పి, "పల్లవి నాకు కొంచెం వాటర్ కావాలి తీసుకురా పో" అని చెప్పి అనగానే, "నేను చదువుతున్నాను కదా! నువ్వే ఎళ్లి తాగు" అని చెప్పి అంటుంది పల్లవి. ఇక ఎలాగైనా దీన్ని లేపాలి అని చెప్పి చరణ్ ఏమో, "నీకు కాబోయే భర్తగా చెప్తున్నాను వెళ్లి వాటర్ తీసుకురా" అని చెప్పి అనగానే, "హా! నిజమా? సరే ఇప్పుడే వెళ్లి తీసుకొస్తాను" అని చెప్పి పల్లవి వాటర్ తేడానికి వెళ్తుంది. ఇక అక్కడున్న అక్షిత, ఇటు భువన అడుగుతారు, "అదేంటి బావగారు అలా చెప్పారు" అనగానే, "ఏం లేదు అలా చెప్తే కదులుతుందని. అది ఎగ్జామ్ అయ్యేదాకా కూడా దాన్ని చదవనివ్వను. అది ఫెయిల్ అవ్వాలి" అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. "రే అన్నయ్య తప్పురా అన్నయ్య" అని చెప్పి చంటి అంటూ ఉంటే, "నువ్వు నోరు మూసుకోరా" అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఈ లోపల వాటర్ తీసుకొస్తుంది. వాటర్ ఎంత టేస్టీగా ఉన్నాయో ఇంకో గ్లాస్ తీసుకురా పో" అని చెప్పి అనగానే, "అలాగే" అని చెప్పి వెళ్ళి పల్లవి మళ్ళీ ఇంకో గ్లాస్ తెస్తుంది. "ఫ్రెండు ఆగు ఫ్రెండు" అన్నా కూడా, "ఆగు చంటి మీ అన్నయ్య నాకు ఫస్ట్ టైం భర్తగా చెప్పబోతున్నాడు. మా ఇద్దరికి మెమరీస్ ఉండనివ్వు, చేయనివ్వు నన్ను పనులు" అని చెప్పి చంటి చెప్తున్నా వినకుండా చేస్తూ ఉంటుంది పల్లవి. ఇక మళ్ళీ ఏమో ఈసారి రాగానే పల్లవిని, నా పెన్ వర్క్ అవ్వట్లేదు బయట ఒక పెన్ కొనుక్కురా పో" అనగానే సరే అని చెప్పి మళ్ళీ ఒక పెన్ కొనుక్కొస్తుంది. మళ్ళీ బుక్ అంటాడు, బుక్ కొనుక్కొస్తుంది. ఈ లోపల ఎగ్జామ్ బెల్ మోగడంతోని ఇక పద ఎగ్జామ్‌కి వెళ్దాము అని చెప్పి ఇక ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్ళి ఇక లెక్చరర్ ఏమో క్వెషన్ పేపర్స్ ఇస్తూ ఉంటారనమాట. క్వెషన్ పేపర్ చూసి షాక్ అవుతాడు చరణ్. "అదేంటి సార్ కంప్యూటర్ ఎగ్జామ్ పెట్టుకొని మీరు యాప్టిట్యూడ్‌ది ఇచ్చారేంటి? అసలు మా స్టూడెంట్స్ అందరికీ ఏమవ్వాలి" అని చెప్పి అడుగుతూ ఉంటే, మిగతా అందరూ స్టూడెంట్స్ నవ్వుతారు. "ఏంటి మీకు అందరి గురించి నేను మాట్లాడుతుంటే నవ్వుతున్నారేంటి?" అనగానే, "ఇవాళ కంప్యూటర్ ఎగ్జామే" అని చెప్పి అంటుంది పల్లవి. "అవును బావగారు" అని చెప్పి ఇటు అక్షిత కూడా అనగానే షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి అలా పడిపోగానే చరణ్ లే లే అని చెప్పి లేపుతుంది పల్లవి. "ఏంటి షాక్ అయ్యావా?" అని చెప్పి అంటారు లెక్చరర్ గారు. సో ఇంతే అండి ఇవాల్టి ఎపిసోడ్‌లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.